దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మంచిది. ఎన్నో వారాల నుండి మనం ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం. రెండవ పాయింట్లో ఉన్నాం. ప్రభు వచ్చినప్పుడు ఎలాంటి వారిని కొనిపోవటానికి రాబోతున్నాడు అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి వారిని కొనిపోవటానికి రాబోతున్నాడు చెప్పగలరా? రెండవదిగా ఎలాంటి వారిని కొనిపోవటానికి రాబోతున్నాడండి అంటే, అనుదినము స్తుతించే వారిని, నిత్యము స్తుతించే వారిని కొనిపోవటానికి ఆయన తప్పక వస్తానన్నవాడు, తప్పక రాబోతూ ఉన్నాడు. ఎందరైతే ఆయన వచ్చినప్పుడు స్తుతిస్తూ ఉంటారో అలాంటి వారిని మాత్రమే చర్చిలకు వెళ్ళే అందరినీ కొనిపోవటానికి రావటం లేదు. కానుకలు వేసి అందరినీ కొనిపోవటానికి రావటం లేదు. బాప్తీసాలు తీసుకున్న వారిని కొనిపోవటానికి రావటం లేదు. కానీ నంబర్ 1, ఎలాంటి వారిని? నీతిమంతులుగా ఎవరైతే ఆయన దృష్టి కనబడతారో అలాంటి వారిని, ఆయన వచ్చు సమయంలో ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారో అలాంటి వారిని కొనిపోవటానికి మాత్రమే ఆయన రాబోతూ ఉన్నాడని మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. రాజు అయినటువంటి సాల్మన్ ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని మందిరంలో ఆయన బలులు అర్పిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడని యెహోవా ఆయన అంటా ఉన్నాడు, నేను నా కనుదృష్టి ఎల్లప్పుడూ లేక నిత్యము ఆ మందిరం మీద ఉంచుతాను అని మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటి? మందిరం మీదనే ఎందుకు ఉంచుతానంటున్నాడు అంటే, మందిరంలో ఏం చెల్లించబడుతూ ఉన్నాయి? బలులు చెల్లించబడుతున్నాయి, బలులు అర్పించబడుతూ ఉన్నాయి. బలులు దేవునికి కానుకలు అర్పణలు కంటే బలులు అనేది ఎంతో ఇష్టం. లేవియాకాండం 1వ అధ్యాయంలో ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. 1వ అధ్యాయంలో, తర్వాత 5వ అధ్యాయంలో మొత్తం 5 రకాలైనటువంటి బలులు ఉన్నాయి. ఆ బలులు అనేవి ఎవరైతే అర్పిస్తూ ఉంటారో దేవుడు దానిని నాగ్రాణిస్తాడట. అది సువాసనకరమైనటువంటిది దేవునికి. అట్టి బలులు అర్పించే వారు యందు దేవుడు సంతోషిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనము పలు పర్యాయాల్లో చదువుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. స్తుతులను మించినటువంటిది దేవుణ్ణి సంతోష పెట్టగలిగే ఏది కూడా లేదిక. నువ్వు ఏమైనా కూడా నీవు ప్రభువుకు సమర్పించిన దాని యందు ఆయనకి సంతోషం ఎంత మాత్రమూ లేదు. కానీ బలులు అర్పించటం బట్టి ఆయన మన యందు సంతోషిస్తూ ఉంటాడు. బలులు అంటే స్తుతులు అని మనము చెప్పుకున్నాం. హోషేయ గ్రంథంలో మనం చదువుకున్నాం. అక్కడ దేవా, ఇశ్రాయేలీలు అంటున్నారు, నీవు బలులు కోరువాడవు కావు, నీవు కోరిన ఎడల మేము అర్పించేవాళ్ళం, నీవు కోరదగినది పెదవులు, అవే నీకు అర్పిస్తున్నాము అని వారు మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఎక్కడా సంచారం చేస్తున్నా, ఏం చేస్తున్నా కానీ మన నోట ఏముండాలి చెప్పండి? మన అంతరంగమందు ఏముండాలి? మన మనస్సులో ఏముండాలి? మన హృదయాల్లో ఏముండాలి? మన తలంపుల్లో, ఆలోచనలో, ఊహల్లో ఏముండాలి? కృతజ్ఞత నిండినప్పుడు మాత్రమే పెదవులతో కేవలం స్తుతి అని మనము అంటా ఉంటే అది దేవునికి ఎంత మాత్రము సంతోషాన్ని కలిగి చేసేది కానే కాదు అని మనము చదువుకుంటా ఉన్నాం. 136వ కీర్తనలో చదువుకున్నాము, 26 సార్లు ఆయన కృప నిరంతరం ఉంటుంది. 26 వచనాల్లో 26 సార్లు ఆయన కృప నిరంతరం ఉంటుంది అని, 4 వచనాలలో 4 సార్లు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము అని మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డ, నీవు నేను కూర్చున్నా లేచినా దేవుని కార్యాలు ప్రతిదీ మన పట్ల ఆశ్చర్యమే, ప్రతిదీ కూడా అద్భుతమే, ప్రతిదీ కూడా మనకు సంతోషాన్ని కలిగజేసేది. వీటన్నిటిని బట్టి మనము దినానికి ఎన్ని మార్లు దేవుణ్ణి మనము సేవించగలుగుతున్నామో, ఆయనకు మనము స్తుతులు అనే బలులు అర్పించగలుగుతున్నాం. 150వ కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి. మనము చదువుకున్న వాటి అన్నింటికి వచ్చి జస్ట్ జ్ఞాపకం చేసి నేను వాక్యంలోనికి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. మొత్తం 6 వచనాలు ఉన్నాయి. ప్రారంభ వచనంలో కూడా ఏమనుంది? ప్రారంభ వచనంలో చదవండి ఆ మాట. మొదటి వచనం 150వ కీర్తన మొదటి వచనంలో చదవగలిగిన వారు త్వరగా చదువు. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతి. ఆఖరి వచనం చదవండి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. యెహోవాను ప్రారంభ వచనంలో యెహోవాను స్తుతించాలని ఉంది, చివరి వచనంలో యెహోవాను స్తుతించాలి. అయితే మధ్యలో విడిచిపెట్టారా? మధ్యలో ఏమైనా విడిచిపెట్టారా? మొదటి వచనంలో ఉన్నది, 2వ వచనంలో, 3వ వచనంలో, 4వ వచనం, 5వ వచనం, ప్రారంభ దశ నుండి ముగింపు దశ వరకు కూడా ఈ స్తుతులు అనే నినాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటి అని మనం చెప్పుకున్నాం చెప్పండి. దీని అర్థం ఏంటి? రక్షణ పొందిన ప్రారంభంలో దేవుడు మన పట్ల మన మురికి, పాపం, వరద అంతా కూడా కడిగి, కల్మషం అంతా తొలగించి, కపటమంతా తీసివేసి, ఆ యొక్క దుర్మార్గత అంతా తొలగించి ఆయన శిక్ష మోసి మనకింత గొప్ప రక్షణ ఇచ్చాడు. దానితో మన హృదయం అంతా కూడా ఉల్లాసం పొందుకొని సంతోషంతో నిండి కృతజ్ఞతతో ప్రభునామాన్ని రక్షణ పొందిన ప్రారంభ దశలో మనము ఎంతగానో కొనియాడుతూ ఉండేవారు, ఘనపరుస్తూ ఉండేవారు, మహింపరుస్తూ ఉండేవారు, ఆయన నామాన్ని కీర్తించేవాళ్ళం, గొప్ప చేసేవాళ్ళం, హెచ్చించేవాళ్ళం. కానీ ఆ తదుపరి కాలంలో మెల్లమెల్లగా అది కొనసాగుతూ ఉందా?
అట్టి మంట, అట్టి అట్టి ఉద్యమం, అట్టి ప్రభావం మనలో కొనసాగుతుందా అంటే అది నేటి వరకు కూడా క్వశ్చన్ మార్క్ గానే, ప్రశ్నార్థకంగానే మిగిలి ఉన్నట్లు మనము చూస్తా ఉంటున్నాం. దేవుడు ఇటువంటి చల్లారిపోయినటువంటి స్థితి నుండి బయటకు రావాలని, తిరిగి మంట మండాలని, దేవుడి కొరకే మనం బ్రతకాలని ఆయన కడవర దినాలు ఉంటున్న మనల్ని మన పట్ల ఆకాంక్షిస్తూ ఉన్నట్లు మనము చూస్తా ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి వచనం నుండి 6వ వచనం అంటే ముగింపు వచనం వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉన్నట్లు రక్షణ పొందిన ఆ దినము మొదలుకొని మన 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 శరీరంలో శ్వాస ఉన్నంత వరకు, మన భౌతిక దేహాన్ని ఆత్మ విడిచేంత వరకు, మన ఆత్మ భూలోకాన్ని విడిచేంత వరకు, ఒకవేళ గనక మనకు మరణము తటస్థించటం, ఒకవేళ గనక ఆత్మ భూలోకాన్ని భౌతిక దేహాన్ని విడవటం ఆలస్యమైతే, ప్రభు కనుక ముందుగా వచ్చినట్లయితే ఇది ప్రభు వచ్చేంత వరకు నిత్యము కూడా కొనసాగించవలసినటువంటి ప్రక్రియ అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాం. ఇలాంటి వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా పరలోకాన్ని కొనిపోబడతారు. స్టాంప్ వేయచ్చు. మన ఈ మధ్యన ఏదో అంటుంది, మున్ని వాళ్ళ కుమార్తెతో అంటుంది, డాడీ దగ్గర నీకు స్టాంప్ పడిపోయింది కదా అంటుంది. ఏదో విషయంలో నెత్తికి రావట్లేదు కానీ అటువంటి స్టాంపు, ఇదిగో గెలుపు గెలుపు, ఎలక్షన్లు ఏమంటుంది, గెలుపు 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 అని స్టాంప్ పడుతుంది. వాటమి వాటమి వాటమి, ఇంకొక స్టాంప్ కూడా ఉంటుంది. చూసారా, 2 రకాలైన స్టాంపులు ఉంటాయి. మనకి ఏ స్టాంపు పడబోతుందో మనము గుర్తించాలని. ఒకవేళ ఓటమి కొన్ని ఎలక్షన్లో ప్రారంభంలో గెలుపు అన్నట్టుంటది, కొన్ని బాక్సులు ఓపెన్ చేసి కౌంటింగ్ చేస్తూ ఉంటే చివరికి అక్కడ అయ్యో ఇన్ని వాట్ల లెక్కింపులో వెనకబడి ఉన్నారు అని, కొన్ని సందర్భాల్లో వెనకబడిన మళ్ళా దూసుకుపోతూ ఏం చేస్తా ఉంటారు, ముందుకి దూసుకొని పోతా ఉన్నారు. ప్రారంభంలో అంటే ఎందుకు గెలుస్తున్నట్టుండి మళ్ళా కొన్ని బాక్సులు వచ్చినప్పుడు వాటిలో తక్కువ కౌంటింగ్ వచ్చి వెనకబడుతున్నారు అంటే అది ప్రారంభ దశ. ఎందుకంటే రక్షణ పొందినటువంటి ప్రారంభంలో మనము క్రీస్తునందు పసిబిడ్డలం అని 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో దైవజనుడైన పౌలు అపోస్తలుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు వాక్యము సరిగా తెలియదు మనకి, దేవుని బిడ్డలారా నడిపింపు మనకి సరిగా ఉండదు, కాబట్టి వాక్యము లోతులోకి మనం వెళ్ళలేము, కాబట్టి మనము పాలే త్రాగేవారం, కాబట్టి మనకు బలము చాలక అంటాడు. అప్పట్లో నేను పాలతోనే పెంచాను కానీ అన్నంతో నేను మిమ్మల్ని పెంచలేదు అంటాడు పౌలు. కాబట్టి దేవుని బిడ్డలారా పడుతూ లేస్తూ ఉండే, కానీ దైవజనుడైనటువంటి అబ్రహామును గురించి రాత్రి మనం ధ్యానించాము. ఆయన జీవితం అంతా కూడా పడటమే కానీ లేవటం అనేది 13 సంవత్సరాల ఆత్మీయ జీవితం కత్తిరించబడింది. అంటే దైవ దర్శనాలు, దైవ ప్రత్యక్షతలో దేవుని బిడ్డలారా దేవుని స్వరాన్ని వింటాం, పరలోక మహిమను చూడటం, ఎటువంటివి ఆయన జీవితంలో కనబట్టలేదు. 13 సంవత్సరాల్లో దేవునికి దూరస్తుడైపోయి అప్పుడప్పుడన్నా అక్కడక్కడన్నా కొంచెం పడుతులేస్తూ ఉండేవాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా దేవునికి ఎడబాటు అనే జీవితం ఎండిపోయినటువంటి ఆత్మ, నలిగిపోయి ఆ ఎండిపోయి సారమలేనటువంటి ఆత్మ. దైవజనుడైనటువంటి యోబు అంటాడు, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించాయి, మంచు ఆకాశపు మంచు నా కొమ్మల మీద నిలిచి ఉంది అని యోబు గ్రంథం 29:19లో తెలియజేస్తూ వచ్చాడు. మీరు చెప్పండి ఒక మాట, యోబు అన్న మాటను మనం మననం చేస్తే, ధ్యానిస్తే, జ్ఞాపకం చేసుకుంటే అందులో ఉన్న సారం మన ప్రాణాత్మ దేహాల్లో నరాల్లో కేళ్లలోనికి ఇమర్చబడతా ఉంటుంది. ఆయన అంటున్నాడు, ఇదిగో నా చుట్టూ, నా వేళ్ల చుట్టూ. దేని చుట్టూ అండి? భూమి లోపలికి చెట్టు ఏం పాతుకుపోతుంటాయి? వేళ్ళు 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 వేర్లు 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 ఎక్కడెక్కడికో లోతులోకి వెడల్పుగా అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ భూమి లోపల నీళ్ళు లేవనుకోండి, భూమి లోపల ఎంత వెడల్పు ఎంత లోతుకు ప్రాకుపోయిన నీళ్లు లేవనుకోండి, అది ఆకాశపు మంచు లేదనుకోండి, కొమ్మల మీద ఆ చెట్టు వటవృక్షమైనా కానీ ఎండిపోతా ఉంటుంది. కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో నా వేళ్ల చుట్టూ నీళ్లు 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 కావాల్సినంత పీల్చుకుంటుంది, అది ఆకాశపు మంచు చేత నిత్యము తడపబడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రాలు. నీరు అంటే ద్వితీయోపదేశకాండం 32:2లో నీ వాక్యము నీటి బిందువుల వలె అని ఉంది కదండి. 5వ అధ్యాయం 2వ వచనం ఆ పరమగీతాల్లో మనం చదువుకున్నట్లయితే ఆకాశపు మంచు అని అక్కడ అంటే పరిశుద్ధాత్మ చేత, ఇదిగో ప్రియురాలా నేను తడపబడుతున్నాను, నన్ను వెంబడించాలనుకుంటున్నా నీవు, నన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నా నీవు, నేను ఏ మార్గంలో గుండా ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనే మార్గంలో గుండా పోతున్నానో అట్టి మార్గంలో గుండా నీవును నన్ను అనుసరించాలని ప్రియుడైన యేసయ్య తెలియజేస్తాను. అట్టి చెట్టు క్రింద వేళ్ళన్నీ కూడా నీటి చేత తడపబడుతూ ఉంటే పైన అంటే దేవుని వాక్యం, దేవుని ఆత్మ చేత ఏ విశ్వాసి, ఏ కుటుంబం, ఏ క్రైస్తవ సంఘం తడపబడుతూ ఉంటుందో అట్టి విశ్వాసి, అట్టి క్రైస్తవ కుటుంబం, అట్టి క్రైస్తవ సంఘం ఎలా ఉంటుంది చెప్పరేమండి. ఇదిగో ఆదికాండం 27వ అధ్యాయంలో వ్రాయబడింది, ఇదిగో నీ పొలము యాకోబును తండ్రి అయిన ఇస్సాకు దీవిస్తా ఉన్నాడు. కుమారుడా, నేను ఇదిగో చనిపోకముందు నేను నిన్ను ఆశీర్వదించినట్లు రుచికరమైన భోజ్య పదార్థాలు తీసుకురా అంటే చివరికి ఇది తల్లివిని చిన్న కుమారుడికి ఆశీర్వాదాలు రావాలనే ఆకాంక్షతో చివరికి అక్కడ మోసపుచ్చి తమ్ముడు చిన్న కొడుకును పంపించింది. నాన్న వెళ్ళి నన్ను ఆశీర్వదించు, నేను తెచ్చిన వాటిని భుజించని. దీని చివరికి ఏం చేస్తా ఉన్నాడు? చదవండి ఆ మాట. ఆదికాండం 27వ అధ్యాయంలో మనము చదవగలిగినట్లయితే 27 దేవునికి మహిమ కలుగునుగాక. 27వ వచనం 27 అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నప్పుడు అతడు అతని వస్త్రముల వాసన చూసి అతన్ని దీవించి ఇట్లైను, ఇదిగో యెహోవా దీవించిన చేని సువాసన వల్ల ఆకాశపు మంచు చేత
కదండి. యాకోబు పొలం, పొలం అంటే సంఘం, పొలం అంటే క్రైస్తవ కుటుంబాల్లో దేవుని బిడ్డ. ఈ సత్యాన్ని మనం ఎరిగి ఉండాలని. ఆకాశపు మంచు చేత, భూసారము చేత విస్తారమైన ధాన్యము ద్రాక్షరసమును నీకు అనుగ్రహించును. ఆయన పొలము, ఆయన పొలం. యాకోబు పొలాలు నాడు ఎన్ని కనబడుతున్నాయి? ఎండిపోయిన సంఘాలు, ఆత్మ లేని సంఘాలు, ఉద్యమం లేనటువంటి సంఘాలు, దేవుని కొనియాడని సంఘాలు, మా డోర్లు మూసుకొని మౌనంగా ఉన్నటువంటి సంఘాలు ఈనాడు దేవునికి స్తుతి మహిమ తీసుకుని వస్తాయా? మనము జ్ఞాపకం చేసుకోవాలి. 420 కోట్ల మంది పేరుకు మాత్రమే సంఖ్యాపరంగా కనబడుతుంటున్నారు, కానీ వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఈనాడు ఇదిగో ఎండిపోయినటువంటి సంఘాలుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. మనము ఎండిపోయిన స్థితిలో కనుక ఉంటే ప్రభు పిలుస్తా ఉన్నాడు, నిశ్చయముగా నేను నిన్ను బాగు చేసేదను, నా యొద్దకు రమ్ము, నేను నిన్ను జీవ జలముల ఓట చేత, జీవ ఆత్మ జలముల నదుల చేత నేను నిన్ను తడుపుతాను. నీ జీవితం ఓటల వల్ల నీ కడుపులో నుండి జీవ బుగ్గలు అని ఉబికి పారుతూ ఉంటాయి. నీ హృదయంలో నుండి జీవధారలో ప్రవాహముగా ప్రవహిస్తాయని. మన ప్రాణాత్మ దేహాలు అనునిత్యము కూడా దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యము చేత తడపబడుతూ ఉంటే అట్టి విశ్వాసం ఎలా ఉంటాడు? యాకోబు పొలము వలె ఆకాశపు మంచు వేళ్ల చుట్టూ భూమిలో ఉన్న నీటి చేత. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్దామా? కాబట్టి ప్రారంభ దశలోనే మాత్రమే కాదు, 150వ కీర్తనలో ఇది కొనసాగిస్తూ ముగింపు వరకు, అంటే ఎప్పటి వరకు? మన శ్వాస ఉన్నంత వరకు, లేక ప్రభు రాక వచ్చేంత వరకు ఇది కొనసాగిస్తూనే కనుక ఉంటే నిశ్చయముగా దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడికి రండి అని మన పేరు జీవ గ్రంథంలో అప్పటి వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో వాళ్ళ పేర్లు మాత్రమే కడమట్టుకు ఉంటాయి. కాబట్టి అట్టి వారిని మాత్రమే కొనిపోవటానికి రాబోతున్నాడు కదండి. మధ్యలో కొంతమంది ఈ మధ్య కాలంలో చెప్పుకున్నాం, 1 సంవత్సరం క్రితం మనము యేసునందు విశ్వాసం ఉంచి నిజమైన విశ్వాసం, నిజమైన రక్షణ పొందినప్పుడు మన పేర్లు ఏం చేయబడతాయి? జీవ గ్రంథంలో లిఖించబడతాయి. కొందరి పేర్లు కడమట్టుకు ఉండవని మనము చెప్పుకున్నాం. ఏం చేయబడతాయి? కొందరి పేర్లు తుడుపు పెట్టబడతాయి కదండి. కొందరి పేర్లు ఏం చేయబడతాయి? తుడుపు పెట్టబడతాయని చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో మనము చదువుకుంటే, 5వ వచనం, ప్రకటన గ్రంథం అండి 3వ అధ్యాయము 5వ. చాలండి, చాలు మనకు కావాల్సిన ముఖ్య. అంటే దాని అర్థం ఏంటి? అనేక మంది పేర్లు రక్షణ పొందినప్పటికీ కూడా ఎలాంటి వారి పేర్లు తుడుపు పెట్టబడతాయో మనం చూసాం గతంలో. ఎలాంటి వారి పేర్లు తుడుపు పెట్టబడవో కూడా మనం గతంలో చూసి ఉన్న మోషే అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు సినాయి పర్వతం దగ్గర ఆయనకు మొర్ర పెట్టుకుంటూ, దేవా నీవు వారి ఇశ్రాయేలీల పేర్లు జీవ గ్రంథంలో నుండి వాళ్ళ పాపాలు క్షమించేవా? సరే, లేకుంటే నా పేరు జీవ గ్రంథంలో నుండి తుడుపు పోయిన ఆయన అంటే, మోషే నీకేమాత్రం బుద్ధి జ్ఞానం ఉందా? లే పైకి ఎత్తుతాయి తలకాయ, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు పాపం చేశారో వాళ్ళ పేర్లు తుడిపి పెడతారు, కానీ నీ పేరు తుడిచిపెట్టమంటే ఏంటి అని అన్నాడు కదండి. ఇవన్నీ గతంలో చూసాం. కాబట్టి దేవుని బిడ్డ రక్షణ పొందాము అని చంక కొట్టుకునే కంటే, ఏసయ్యా త్వరలో వస్తున్నాడు నన్ను కొనిపోతాడు అని నిన్ను నువ్వు మురిసిపోవటం కంటే, నీ పేరు నేటి దినాన్న జీవగ్రంథంలో ఉందా లేకుంటే తుడుపు పెట్టబడిందా? మన జీవితాలు ఒకేసారి పరిశీలన చేసుకోవాలి. ఎవరి పేర్లు ఉంటాయి అంటే వాటిల్లో ఒక్కటి ఆఖరి మట్టుకు ఎవరైతే ఎవరు కదండి, ఎవరు కొనిపోబడతారు? ఎవరైతే ఆ రక్షణ పొంది రక్షణను కొనసాగిస్తూ పాపంలో పడకుండా పరిశుద్ధతను కలిగి జీవిస్తారు. ఎవరు పరిశుద్ధంగా అంటే దేవుని స్తుతించేవారు పాపంలో పడరు. దేవుని స్తుతించేవారు పరిశుద్ధమైన హృదయాలతో, నీతి కలిగిన హృదయాలతో ఎవరైతే ఉంటారో ప్రతి దినం అలాంటి వారు మాత్రమే ప్రారంభము నుండి కడమట్టుకు దేవునికి స్తోత్రం, దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు రండి వాక్యానికి. అంటున్నాడు, చదవండి ఆ మాట. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం. 22, 23. రాజైన బెల్షస్సరు, నీ తాత సంగతి అంతయు కూడా ఇప్పటి వరకు నేను నీకు చెప్పాను. నేను చెప్పకముందే నీ కళ్ళారా నీ తాతకు జరిగినటువంటి స్థితి. ఎందుకంటే నీ తాతను దేవుడు మహద్దశనిచ్చాడు, రాజుగా కాదు చక్రవర్తిగా చేశాడు. ఇన్ని చేసి ఘనతను, మహిమను, మహద్దశను, గొప్పతనాన్ని అన్ని కూడా ఇచ్చి నీ తాత అయిన నెబుకద్నెజరుని హెచ్చిస్తే నీ తాత ఏం చేశాడో చూసావు కదా. కాబట్టి మనస్సును గర్వించాడో చివరికి ఏమైపోయాడో దేవుణ్ణి స్తుతించాలి. అన్ని ఇచ్చిన దేవుణ్ణి మీ తాత స్తుతించకుండా ఎప్పుడైతే తన్ను మహిమపరుచుకున్నాడు, నా ఘనత, నా మహిమ నేను కట్టించింది కాదా అనుకుంటూ దేవుణ్ణి ప్రక్కన పడివేసి దేవునికి వెళ్ళవలసిన ఘనతను నీ తాత దొంగిలించి గర్వించాడో, చివరికి 7 కాలాల పాటు ఏం చేశాడో నీ తాతను గడ్డి తినిపించాడు. చివరికి ఆ పశు మనస్సు పోయి మానవ మనస్సు వచ్చినప్పుడు దేవుడు తిరిగి మరలా అతని ఘనతను, అతని తేజస్సును, అతని మహిమను, అతని రాజ్యాన్ని, అతని పనివారందరినీ, అతని అధికారులందరినీ తిరిగిచ్చాడు. అంతకంటే కదండి, అంతకంటే చదువుకున్న ద్వారా ఎక్కడ చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము, అంతకంటే మరెక్కువగా దేవునికి మహిమ కలుగును గాక. 36వ వచనం క్రింద నుండి, అంటే 4వ లైన్,
4వ లైను, నా మంత్రులు నా క్రింది అధిపతులు నా యొక్క ఆలోచన చేయవారు వచ్చి నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత పొంది తిని. చూసారా, గర్వించకుండా, పాపంలో పడకుండా, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, సత్యంగా దేవుడిచ్చిన వాటిన్నిటిని బట్టి సంతోషిస్తూ, దేవా నీ వలననే, నీ మూలంగానే, నీ ద్వారానే ప్రభువా ఇవన్నీ నేను కలిగి ఉన్నానయ్యా, నీవు లేకుండా నేను లేను ప్రభువా, నేనే పాటివాడినయ్యా, మట్టివాడిని ప్రభువా, ఇంతటి ఘనత నేను నీ ద్వారా అనుభవిస్తున్నాం అని మనము చెప్పకుండా, మనము కనుక మనల్ని హెచ్చించుకుంటే, గర్వించుకుంటూ, బాధకులైన, విశ్వాసులైన, వ్యాపారస్తులైన, ధనికులైన, ఏ స్థితిలో ఉన్నా ఆ ఘనత ఇచ్చింది దేవుడే అని కనుక తెలుసుకోకుండా గర్వించినట్లయితే, దేవునికి వెళ్ళవలసిన ఘనతను కనుక దొంగిలించినట్లయితే, దేవుడు నిత్యముగా వారి పట్ల ఆయన ఉక్రోషుడై ఉంటాడు అంటాడు. కీర్తనల గ్రంథంలో చదవనక్కర్లేదు. కానీ నాకు రావాల్సిన ఘనత ఎక్కడ? 10 మంది కుష్ఠుల్లో 9 మంది కృతజ్ఞత లేకుండా పోతుంటే ఆయన అంటున్నాడు, మిగిలిన 90 ఎక్కడ అంటే, దాని అర్థం నేను ఒక్కడే వచ్చి నాకు ఘనత చెల్లిస్తున్నావు, మిగిలిన 90 దగ్గర నుండి నాకు రావాల్సిన ఘనత ఎక్కడ అని క్వశ్చన్ చేస్తా వచ్చి ఉన్నాడు. దేవుని కూడా ఆనాడు ఆ 9 మందిని క్వశ్చన్ చేసిన దేవుడే ఈ ఉదయకాల సమయం ముందు నీ ఎదుట, నా ఎదుట నిలబడి అదే క్వశ్చన్ చేస్తున్నాడు. ఈ రోజు మనం బ్రతికింటా దేవుని యొక్క ఉన్నతమైన మహాకృప కాదా? ఈనాడు ఇంత నిండు ఆరోగ్యాన్ని కలిగి ఉండటం దేవుని వల్ల ఉన్నతమైనటువంటి మహాకృప కాదా? మనం ఏమేమి కలిగి ఉన్నామో అవన్నీ కూడా దేవుని ద్వారా. ఒక వ్యక్తి అంటాడు, ఒకప్పుడు కూలి పని చేసుకునేవాడు, కానీ ఒక సందర్భం వచ్చేసరికి యజమానిగా చేసి అనేక మంది కూలి వాడిని ఇచ్చాడు. ఒక సందర్భం వచ్చేసరికి డబ్బులు ఎక్కడ దాచుకోవాలో తెలియలా. పాస్టర్ గారండి డబ్బులు ఎక్కువైపోయినాయండి, వడ్డీ వాళ్ళు అడుగుతున్నారు, నేను స్థలాలు పొలాలన్నీ కొనేశాను, మరి ఇక మిగిలింది ఏం చేయాలో అర్థం కావట్లేదు, వ్యాపారంలో కూడా రొటీన్ బాగా అవుతున్నాయండి, కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు ఏమంటావంటే, నీకు ఎక్కువైతే బ్యాంకులో వేసుకో, నువ్వు గుండెల మీద చేసుకొని నిద్రపోతావు, ఎవరికో ఇచ్చావంటే నీ డబ్బు రాదు, నీకు నిద్ర ఉండదు, నీ మెదడంతా కూడా వాసిపోయి నీ శరీరం బలహీనపడే నువ్వు మరణానికి దగ్గర అవుతావు అని చెప్పారు. అటువంటి వ్యక్తి ఒకనొక సందర్భం వచ్చేసరికి దేవుని విడిచిపెడితే, ఇదిగో హైదరాబాద్లో 16 లక్షలు, నరసరావుపేటలోనేమో మరి 5 లక్షలు, చెన్నైలో 9 లక్షలు, గుంటూరులోనేమో 7 లక్షలు. దేవుడు ఒక కూలి పని చేసుకునే వానికి ఇన్ని ఇస్తే ఇవన్నీ కూడా అక్రమంగా పెట్టేశాడు. వాళ్ళు వచ్చి దోచుకొని పోయి, నేను దోచుకుని వారి చేతికి వారిని అప్పగించితిని అని ఆ దేవుడిని యెహోవా న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 13-14 వచనాల ద్వారా తెలియజేస్తా వింటూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తి చివరికి హీన స్థితికి దిగజారిపోయి అన్ని కోల్పోయి, నా బ్రెయిన్ అంతా కూడా మొద్దుబారిందండి, నా శరీరంలో బలహీనత అండి, అసలు నేను లేచి నిలబడలేకపోతున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, అసలు దేవుడు నాకేం చేశాడండి? బండకేసి బాధలా, ఉతికిన ఆ మురికి బట్టలు వేసినట్టు బాధలా, అటువంటి ఆ మాటలు పోయేంత వరకు దేవుని ద్వారా అన్ని పొందుకొని కలిగి ఇష్టానుసారంగా జీవించి చివరికి దేవుడు నాకు ఏమి ఇచ్చాడండి? మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. అప్పటికైనా నెబుకద్నెజరు 7 కాలాలు మట్టి కనిపించి గడ్డి తినిపించినప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. నా మానవ బుద్ధి నాకు మరలా రాగా నేను ఏమంటున్నాడు 4వ అధ్యాయంలో, నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, 4:34, నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, కానీ కళ్ళేమో అంతకుముందు ఏమైపోయినాయి, నెత్తి మీదకి పోయినాయి అనమాట. దేవునికి మాయం కలుగును కాదు. దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు అక్కడ 34వ వచనం 4వ లైన్లో, సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఇదేందో ముందే ఉంటే పోయారు కదా, ఈ లెంపకాయ వాయించేవాడు కాదు కదా. కాబట్టి ఈ సత్యాలు మనం చదువుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన కళ్ళ ముందు పెడుతున్నప్పుడు మనకు బుద్ధి జ్ఞానం రావాలని, మనము నెబుకద్నెజరు వలె కాకుండా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి రాజ్యమైన బెల్షస్సరు, చదవండి 22వ వచనం, 5:22లో రాజ్యమైన బెల్షస్సరు. 20వ వచనం చదువుకుందాం. అయితే నీ తాత ఇవన్నీ ఇచ్చిన దేవుని, ఎవరిని ఇచ్చిన దేవుని? 18వ వచనంలో 2వ లైన్లో, దేవుడు నీ తాతకి మహాదర్శనం ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, ప్రభావం ఇచ్చాడు, ఘనత, ఇవన్నీ కూడా నీ తాత యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చాడు. అయితే నీ తాత ఏం చేశాడు? 20వ వచనంలో, మనస్సును గర్వించి చివరికి ఎప్పుడైతే మనస్సును గర్వించాడు, 20వ వచనం 3వ లైన్లో దేవుడు ఏం చేశాడు? ఇచ్చినవన్నీ లాగేసుకున్నాడు. దేవుడు అతని ప్రభుత్వాన్ని అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. 22వ వచనం, బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతులన్నీ కూడా ఎరిగియుండియు నీవేం చేశావు? నీ మనస్సును అణుచుకొనక, మనము కూడా ఈ సంగతులన్నీ ఉదయకాలం ఎరిగి ఉంటున్నాం. దేవుడు మనకు ప్రబోధిస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ లేచి వెళ్ళిన వెంటనే వాటిని మర్చిపోయి మనము బెల్షస్సరు వలె, నెబుకద్నెజరు వలె మనల్ని మనం అక్కడ అంటున్నాడు 23వ వచనంలో 3వ లైన్లో, ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ మనము కూడా బెల్షస్సరు, నెబుకద్నెజరు వలె మనము మర్చిపోయి మనల్ని మనం హెచ్చించుకుంటే చివరికి మనకి ఇచ్చినవన్నీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? 20వ వచనం 2వ లైన్లో 3వ లైన్లో లాగా మొత్తం లాగేసుకుంటాడు. కాబట్టి మనం చేయవలసింది ఏమీ లేదు. దేవుడు ఎత్తైన పర్వతాన్ని ఎక్కమంటల్లా, ఏటవాలుగా ఉన్న బాగా లోతైన లోయలో దిగమంటల్లా, సముద్రపు ఈ దిక్కు నుండి ఆ దిక్కుకో ఈదుకుంటూ పొమ్మంటూ లేదు. కష్టమైనటువంటిది ఏమీ లేదు. నీ హృదయాన్ని
దేవుని ప్రేమతో, దేవుడిచ్చిన మేళ్లతో, కృతజ్ఞతతో నింపుకొని, ప్రభువా నీ మూలంగానే, నీ ద్వారానేనయ్యా ఇవన్నీ కలిగి ఉన్నారు. నేను మట్టివాడిని ప్రభువా, నాయన ఇంతగా హెచ్చించడానికి నేనే పాటివాడను ప్రభువా. నీ కనుదృష్టి నా మీద, నా కుటుంబం మీద ఎంతగా ఉంచుతున్నావయ్యా. మట్టి వాడను ప్రభువా, పురుగు వంటి వాడను. ఆకాశ మహాకాశముల పట్టజాల దేవుడు, 6 అడుగులు ఎత్తులో లేనటువంటి మట్టి మానవుడినైనా నన్ను సృష్టికర్తమైన నీవు, నీ ద్వారా సృష్టించబడిన మట్టి వాడను ప్రభువా, ఎంతగా జ్ఞాపకం చేసుకునేటానికి నేనే పాటి వాడను అని మనము దేవునితో కృతజ్ఞత కలిగి చెప్పగలిగితే, కనపరచగలిగితే దేవుడు మన యందు ఆనందిస్తూ ఉంటాడు. లేకుంటే ఇచ్చిన ఆరోగ్యాన్ని లాగేస్తాడు కదండి. ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఇచ్చిన వ్యాపారాన్ని, ఇచ్చిన ఉద్యోగాన్ని, ఇచ్చిన సమస్తమును కూడా లాగివేస్తే ఆనాడు రొమ్ము కొట్టుకుని ఏడ్చి ప్రయోజనం లేదు అని దేవుని గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. 23వ వచనములో 5:23లో నీ మనస్సును అణుచుకొనక, అన్ని ఇచ్చిన దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించకుండా అడ్డుపడేవి కొన్ని ఉంటాయి. గర్వము అనేది హృదయంలో నుండి వచ్చేది, మనస్సులో నుండి వచ్చేది కదండి. అహంకారము, అహంభావం, హెచ్చింపు మనసు, ఇవన్నీ కూడా లోకాశలు, శరీర ఇచ్చలు. వీడేం చేశాడు? ఇవన్నీ కూడా ఎరిగి ఉండి దేవుని మందిరంలో నుండి, దేవుని యెరూషలేము ఆలయంలో నుండి వాడు త్రాగాలంటే ఏమి లేవండి. వాడు దేవుని మందిరంలో ఉన్న పరిశుద్ధ ఆలయంలో నుండి పరిశుద్ధమైన ఉపకరణాలు తెప్పించి వాటిల్లో ద్రాక్షారసం పోసి వాడు, రాణులు, అధిపతులు అందరూ కూడా త్రాగటం ప్రారంభించేశారు. ఎంత భయంకరము! మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుడు మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటాడు. కాబట్టి ఈ ప్రాణం, ఈ ఆత్మ, ఈ దేహం దేవుడిచ్చింది. ఈ కళ్ళు దేవుడిచ్చినాయి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంతరంగం దేవుడిచ్చింది. హృదయం, ఆత్మ దేవుడిచ్చింది. కాళ్ళు, చేతులు దేవుడిచ్చినాయి. అన్నీ కూడా దేవుడిచ్చిన పరిశుద్ధమైన పాత్రలు అవన్నీ. దేవుడు మనలో నివాసయోగ్యంగా ఉంటున్నాడు. దేవునికి ఇల్లే మనమే ఇల్లు, దేవునికి మనమే ఆలయం. దేవుడు మనలో ఉన్నప్పుడు దేవుని ఉపకరణాలు ఇవన్నీ కూడా దేవునికి పరిశుద్ధమైన ఉపకరణాలైన ఈ యొక్క కనులు, నోరు, ఈ హృదయం, ఈ అంతరంగం, ఈ స్వభావం, ఈ చేతులు, ఈ కాళ్ళు దేవునికి మహిమార్థముగా ఉంటాలే తప్ప పరిశుద్ధమైన ఉపకరణాల్లో అపవిత్రతను కనుక పోసి మన ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే ఆ క్షణంలోనే ఏమొచ్చింది? దిగొచ్చింది చెప్పండి. ఏం దిగి వచ్చింది? మెనే టెకెలు ఫార్సిస్. దేవుడు నిన్ను త్రాసులు వేసి తుయ్యగా నీవు తక్కువగా కనపడ్డావు. చూశాను ఎంత భయంకరం. ఆ క్షణంలోనే ఏం చేశాడు? ఆ క్షణంలోనే వాడి రాజ్యము, వాడి ఉద్యోగము, వాడి ప్రాణం కూడా పోయినట్లు మనము చూస్తా ఉన్నాం. వాడి ప్రాణము పోయింది. చివరికి దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ ఈ రాత్రి ఈ సమయమందు మన కళ్ళు, మన నోరు, మన స్వభావం, మన మనస్సు, మన హృదయం, మన ఆత్మ కలుషితంతో కనుక నిండి ఉండి మనము వాటిని అపవిత్రపరిచి కనుక ఉన్నట్లయితే దేవుడు అడ్డా పెట్టాడు, ఇదిగో నీ ప్రాణాన్ని నేను లాగివేస్తున్నా. మన గమ్యం ఎక్కడికి ఒకసారి ఆలోచించుదా. మన ప్రయాణం ఎక్కడికి ఒకసారి ఆలోచించుదా. దేవుని బిడ్డలారా, అన్ని ఇచ్చిన, సమస్తం ఇచ్చిన ఆ గొప్ప దేవునికి మనము స్తుతులు కనుక చెల్లించగలిగినట్లయితే దేవుడు మన యందు ఆనందిస్తూ ఉంటాడు. చదవండి 5వ అధ్యాయము 30వ వచనములో ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయను. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? అప్పటికప్పుడే దేవుడు ఏం చేశాడు? మాదియా పారసీకుల రాజు అయినటువంటి దర్యావేషును దండెత్తి తీసుకుని వచ్చాడు. అదండి 82 సంవత్సరాలు తాత మనవడు ఇద్దరు కలిసి దాదాపుగా, తాతేమో 62 సంవత్సరాలు అనుకుంటేనో, మనవడు 19 సంవత్సరాలు, దాదాపుగా ఏలుబడి, ప్రపంచ చక్రవర్తులుగా దేవుడు ఏలుబడి చేస్తే గర్వించారు ఎందరో. చివరికి 5వ అధ్యాయం 30వ వచనంలో మనం చదువుకున్నాము. ఆ రాత్రి అందే కల్దీయుల రాజు అయినటువంటి బెల్షస్సరు దేవుణ్ణి స్తుతించకపోవటం వల్ల దేవుడు అతని రాజ్యాన్ని, అతని పదవిని పెరిగివేశాడు. అతడు చివరికి ఏమైపోయాడు చెప్పండి? ప్రాణాన్ని కూడా కోల్పోయినట్లు మనం చూస్తాం. కారణం ఏంటి అంటే ఆ తర్వాత భాగంలో మనము 31వ వచనం చదువుకుంటే మాదీయుడకు దర్యావేషు ఆ దండెత్తి వచ్చి ఆ సింహమై ఉన్నటువంటి, ఆ మహా మేలిమి బంగారమై ఉన్నటువంటి ఆ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని కూల్చివేసి తన రాజ్యాన్ని, దేవుడు తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయి, ఆరోగ్యాలు కూలిపోతాయి, ఉద్యోగాలు కూలిపోతాయి, వ్యాపారాలు కూలిపోతాయి, చివరికి ప్రాణాలే కోల్పోతారు, చివరికి ఒకరినొకరు కోల్పోతారు. చివరికి ఇదిగో పేద భవంతులాగా, పేక మేడలాగా కనుక ఉంటే మన ధనం, మన ఆస్తులు, వాటన్నిటిని రాత్రికి రాత్రే కదండి ఎన్నో కోట్లకు పడిగెత్తినటువంటి వారు దేవుడు తలుచుకుంటే ఏం చేస్తున్నాడు? స్టాక్ మార్కెట్ మొత్తం నష్టాలు. అంబానీ కావచ్చు, ఇప్పుడు అదానీని గురించి రాయబడుతుంది. అదానీ ఎంతో ప్రపంచ కుబేరుల్లో, ధనవంతుల్లో ఇన్నోవాడని ఒక్కొక్క మెట్టు జర్రం జారుకుంటూ వచ్చి బాగా తక్కువైపోయాడట. 3 రోజుల క్రితం వార్తలు చూస్తున్నాం. కుబేరులో నుండి సామాన్యుడిగా దేవుడు కిందకి లాగాడు.
వాడు ఎవరైనా కావచ్చు. దేవుని బిడ్డ, మనకు వట్టి స్థితి రాకుండా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉంటుండగా మనమే ఈనాడు మనం ఆరోగ్యం కలిగి ఉంటున్నామా? ఈనాడు మనం గృహాలు కలిగి ఉంటున్నామా? ఉన్నతమైన విద్యలు కలిగి ఉంటున్నామా? వ్యాపారాలు కలిగి ఉంటున్నామా? లేక అధిక ధనాన్ని కలిగి ఉంటున్నామా? దేని మీద మనసు పెట్టొద్దు. అవన్నీ ఇచ్చిన దేవుని మీద మనం మనసు పెట్టి హృదయాన్ని నింపుకొని దేవుని కనుక మనము అన్ని ఇచ్చిన దేవుని కనుక మనము హెచ్చించగలిగినట్లయితే దేవుడు మన యందు ఆనందించు వాడై ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక యజమాని తన దాసుల్లో ముగ్గురు పిలిచాడు. ముగ్గురిని పిలిచి, నేను దూర ప్రాంతానికి వెళుతున్నా, దూరదేశానికి, ఇదిగో మీకు కొన్ని తలాంతులు ఇస్తున్నాను కదండి. అదే లూకాసు వార్తలకు వచ్చేసరికి మీనాలు ఇవ్వబడ్డాయి అని ఉంది కదా. లోకా ఏమో మీనాలు అంటున్నాడు, మత్తయి ఏమో తలాంతులు అని పేరు పెట్టాడు. అయితే తన దాసులకి ఒకరికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక దాసుని పిలిచి 2 తలాంతులు, ఇంకొకరికి 1 తలాంతు ఇచ్చి మీరు వెళ్ళండి, వ్యాపారం చేయండి, నేను మరలా వచ్చి లెక్క అడుగుతానన్నాడు. పోయినవాడు రాక తప్పుడు యేసయ్య మనకు అనేకమైనటువంటి తలాంతులు ఇచ్చి వెళ్ళాడు, ఆయన లెక్క అడగడానికి రాబోతున్నాడు. దూర ప్రాంతానికి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలే. ఆయన ఇచ్చిన తర్వాత మరలా వచ్చి లెక్క అడుగుతున్నాడు. అబ్బాయిలో రండి లెక్క చెప్పండి అంటే మొదటి వాడు చేశాడు, అయ్యా నువ్వు 5 ఇచ్చావు కదా, నేను వాటికి వ్యాపారం చేసి మరలా 5 సంపాదించాను, ఇదిగో 10 తలాంతులు. సరే మంచిది, సంతోషం. రెండవదిగా ఇంకొకటి పిలిచి నువ్వేం చేస్తావంటే, అయ్యా నువ్వు 2 ఇచ్చావు కదా, ఇదిగో వీటికి మరి 2 నేను సంపాదించాను. వాళ్ళిద్దరితో అన్నాడు, బళాదాసుడా, నమ్మకమైన దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఇదిగో ఈ 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండు, ఇదిగో ఈ 5 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండు. దేవునికి స్తోత్రం. 1000 ఏళ్ల పాలన కాలంలో రాజ్యాన్ని ఆయనతో కూడా ఏలే భాగ్యం ఇస్తున్నాడు. ఒకటి వాడు ముందుకు వచ్చి, అయ్యా నువ్వు విత్తనాన్ని కోసేవాడు కఠినుడు అని నేనేం చేశాను, గొయ్యి తీసి భూమిలో దాన్ని పాతి పెట్టాను అంటే యేసయ్య ఏమంటున్నాడు? చదవండి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగును గాక అంటున్నాడు. 25:25లో 25 నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుకుని ఇదిగో నీది నువ్వు తీసుకో అంటే 26 అన్నాడు, సోమరమైన చెడ్డదాసుడా, సోమరమైన చెడ్డదాసుడా అని పేరు పెట్టి మన లోకాసు వార్తలకు వెళితే ఆడికి ఇంకా అనేకమైన పేర్లు ఉన్నాయి కదండి. కాబట్టి 30వ వచనంలో అంటున్నాడు, పనికి మాలిన దాసుని వెలుపటి చీకట్లోనికి త్రేసివేయండి, అక్కడ ఏడ్పును పండు కొరుకుటయు. అంటే ఈ సన్నివేశం అంతా మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు వాడేమైనా పాపం చేసినట్టు కనబడుతుందా? పాపము చేసినట్టు కనబడుతుందా? మనకు ఆ సన్నివేశంలో ఎక్కడ కూడా పాపము చేసినట్టు కనపడదు. కానీ వాడు చేసిందల్లా ఏంటి అంటే, స్తుతి అనే తలాంతును వాడు ఉపయోగించకపోవటమే పాపం. పాపం అంటే ఏదో కాదు, వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, లేకుంటే నరహత్య కాదు, బ్యాంకులు లూటించేయటం కాదు, అవి మాత్రమే కాదు. అన్నిటికంటే ఘోరమైనటువంటిది గర్వము, అహంకారం, అహంభావం, హెచ్చింపు మనస్సు. వీటిల్లో నుండి పుట్టిందే దేవుణ్ణి స్తుతించకపోవటం. వీటిలో నుండి పుట్టిందే దేవునికి వెళ్ళవలసిన ఘనతను లాగి వేసుకోవటం, తాను ఘనపరచబడటం, తాను గొప్ప చేయబడటం, తాను అనేకుల మనుషుల్లో కనపరుచుకోవటం. దేవుడికి అసహ్యకరమైంది, నచ్చనిది ఏదైనా ఉంది అంటే ఇదే ఘోరమైనటువంటి పాపం. చూస్తారా ఎంత భయంకరంగా తీర్పు తీరుస్తున్నాడు. 30వ వచనం మరలా చదవండి. 30వ వచనంలో వాడికి ఏమని పేరు పెట్టాడు? 26వ వచనం, ఆ వచనం చివరిలో, ఆ లైన్ చివరిలో మొదటి లైన్, సోమరమైన చెడ్డదాసుడా అని పేరు పెట్టి కదండి. లోకాసు వార్తలో మనము చదవగలిగితే దీన్ని మొయ్యకుండా 19వ అధ్యాయం, లోక 19లో మనము దీన్ని మొయ్యకుండా 19వ అధ్యాయము 20 దేవునికి మహిమ కలుగును గాక 27వ వచనంలో మనం చదువుకుంటే, ఆ 22వ వచనంలో చెడ్డదాసుడా, అక్కడేమో స్వామరమైన దాసుడా, ఇక్కడేమో అంటే దేవుని స్తుతించని వాళ్ళంతా దేవుని యొద్ద నుండి మేలు పొందుకొని, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకొని ఈ రోజు మనం బ్రతుకుంటమే. దీన్ని మనం చాలా తేలిక తీసుకుంటాం. ఓ భర్త కానీ భార్య కానీ ఇంట్లో పోయాడు అనుకో, చిన్న పిల్లలు ఉన్నారు, తండ్రి పోయాడు అనుకోండి, ఆయన కళ్ళ ముందు ఎన్నో కుటుంబాలు కనబడతా ఉన్నాయి. భయానకమైన స్థితిలో రొమ్ము కొట్టుకుంటూ ఒక ఇంట్లో ఒకళ్ళు కనుకపోతే ఆ కుటుంబం పెద్ద శ్మశాన వాటిలాగా మారిపోయి చివరికి ఎంత భయానకంగా ఉంటుంది. మనం ఈనాడు అన్ని కలిగి ఉంటున్నాము, అందరము కలిగి ఉంటున్నాం, అనుభవిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ఆ గొప్పతనం మనకు కనబట్టలా. ఒకరు పోతేనో, లేకుంటే మన ఆస్తులు పోతేనో, మన ఆరోగ్యం కోల్పోతేనో, ఆ మంచం మీద బెడ్ మీద హాస్పిటల్లో మూలిగేటట్టు చేస్తేనో, అప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన కృపేంటో మనకు అవగాహన కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఇచ్చిన దేవునికి మనము బద్ధకస్తులమై, సోమరులమై దేవుని కృతజ్ఞతలు స్తుతించకుండా ఉంటే వాడికి బైబిల్ గ్రంథం పేరు పెట్టింది. ఎవరో కాదు, స్వయాన యేసు ప్రభువే పేరు పెట్టాడు. బద్ధకస్తుడా, సోమరువాడా, చెడ్డదాసుడా. అక్కడ సోమరదాసుడా, ఇక్కడేమనుంది చెప్పండి? 19వ అధ్యాయం లోకాసు వార్తలో అంటే చెడ్డదాసుడా ఏముంది ఇక్కడ? చెడ్డదాసుడా. చివరికి 27వ వచనంలో అంటున్నాడు లోకాసు వార్త 19:27లో, నేను తమ్మును ఏలుటకు ఇష్టపడని నా శత్రువులను ఎక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట, అక్కడికి పోయేసరికి మత్తయి సువార్త 25:30లో పనికి మాలిన దాసుడు,
సోమరి దాసుడు, చెడ్డదాసుడు, పనికి మాలిన దాసుడు, వీని కాళ్ళు చేతులు కట్టిగా చీకట్లో వెలుపట పడవేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుంటాయో ఉంటుంది అని కఠినమైన తీర్పు. దేవుని బిడ్డ బైబిల్లో మనం చూడగలిగినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో సమూయేలు అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తమై ప్రార్థన చేయకపోవటం వల్ల నేను పాపము చేసిన వాడును. ప్రార్థన ఇతరుల కొరకు చేయకపోతేనే పాపం అయితే, అన్ని ఇచ్చిన దేవుడిని నిన్ను స్థుతించకపోతే అది ఇంకెంత ఘోరాతి ఘోరమైన పాపం. అది నిన్ను ఎక్కడికి తీసుకుని వేస్తుంది అంటే కఠినంగా నరకాగ్ని గంధకాలతో మండే గుండంలో. ఏ పాపము లేదు, కానీ స్థుతించకపోవటమే, దేవుడిచ్చిన కృపను వినియోగించకపోవటమే ఘోరమైన పాపము అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉండగా తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. మనల్ని మనమే ఏ చిన్న మేలు, వృద్ధాప్యంలో ఉండి రోడ్డు దాటలేక వాహనాలన్నీ వస్తుంటే మరి రోడ్డు దాటలేక ఎవరైనా వచ్చి చిన్న హెల్ప్ చేస్తే, ఆ రోడ్డు దాటిస్తే ఆ మామ హృదయం లేకుంటే ఆ తాత హృదయం ఎంత గుండెల నిండా. నిజంగా ఈ మనవడి వంటి వయస్సు కలిగినటువంటి వ్యక్తి నాకు రాకపోతే, వేగంగా వస్తూ పోతున్నటువంటి హైవేలో నేను రోడ్డు దాటగలిగేవాడిని కాదో, దాటగలిగే దానను కాదో, ఏ వాహనం క్రింద పడి నేను మరణించేవాడనో దానను, కానీ ఈ వ్యక్తి నన్ను దాటించాడని పైకి కన్నులతో ఆ కృతజ్ఞత జరుగుతున్నా, నోటి నుండి రాకపోయినా హృదయం నిండా కూడా కృతజ్ఞత. ఆ మనసారా వాళ్ళు ఏం చేస్తారు అంటే చేతులు పైకెత్తి, 2 చేతులు ఆ దాటించిన వ్యక్తి మీద అంత ఎత్తులో పెట్టి మనసారా దీవిస్తూ ఉంటారు. చిన్న మేలు చేస్తేనే ఇంతగా కృతజ్ఞత కలిగి ఉంటే, జీవులన్నింటిలో కంటే శ్రేష్టమైన జీవిగా మానవుడిగా మనల్ని సృష్టించాడే. పుట్టుకతోనే అనేకమైనటువంటి మందులుగాను, అంగవైకల్యాతో, ఊచకాళ్ళు చేతులతో, గుండె జేసీఎన్ఎంలో ఎన్నో కేసులు వచ్చాయి. 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఒక వ్యక్తికి. ఆయనకి ఒక కుమార్తె ఉంది. కుమారుడు పుట్టుకతోనే గుండె రంధ్రంతో. ఆయన డాక్టర్లు హాస్పిటల్లో 3 హాస్పిటల్ నిండి ఉన్నారు. ఆయన కూడా డాక్టరే, ఆయన భార్య కూడా డాక్టరే. ఎక్కడ చూపించినా కానీ స్వస్థత. హల్లెలూయా. క్రొత్తగా అంగిల్లో నుండి వారు రక్షణ పొందినటువంటి దేవునికి మహిమ కలుగును. దేవుని బిడ్డలారా, తర్వాత దేవుడు వారిని కనికరించి ఆంధ్రాన్ని పూడ్చాడు. 5వ నెలలో కృతజ్ఞత కలిగి పుట్టుకతో గుండె రంధ్రంతో పుట్టినటువంటి 5 నెలలు అయ్యేసరికి దేవుడు అద్భుతం జరిగించాడు. ఫోన్ చేసి ఆక్రందనతో ప్రార్థన చేయించుకున్నారు. కొబ్బరి నూనె అప్లై చేయండి అన్నారు. ఏం జరిగిందో ఏమో, దేవుడు మాత్రం ఆ చంటివాడి పట్ల అద్భుతం జరిగించి, ఇటువంటి నా జీవితంలో ఎన్నో కేసులు దేవుడు అద్భుతం చేస్తున్నాడు మన పట్ల. ఈనాడు ఎంతమంది మనకు పుట్టుకతోనే జన్మతః ఒక వ్యక్తికి అంధుడిగా జన్మిస్తే వాడి జీవితం ఎందుకు పనికి వస్తుందండి? ఏదైనా చూడగలుగుతాడా? చదవగలుగుతాడా? రాయగలుగుతాడా? రోడ్డు దాటగలుగుతాడా? కనీసం బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఎవరైనా వారు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ కనుక ఉంటే విసుక్కోరా, ఎందాకరా నీకు నేను సేవ చేసేది, రేపు నేను చస్తే ఎట్లరా నీకు అని తల్లిదండ్రులే విసుక్కుంటారు కదా. దేవుని బిడ్డ ఓచ కాళ్ళు, ఓచ చేతులతో ఎంతమంది పోలియో కాళ్ళతో పుడుతున్నారు. మన జీవితాన్ని ఒక్కసారి మన హృదయాన్ని దేవుని యొక్క కృపతో నింపుకో, కృతజ్ఞతతో నింపు. ఎంతకు మించి దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటాడు. ప్రతిదినం అనుక్షణం నిత్యము మనము దేవుణ్ణి సేవించే వారు ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉంటుండగా మనల్ని మనం ప్రభువు సమర్పించుకోండి. దేవా, భూలోకంలో ప్రభా నేను పుట్టిన తర్వాత ఎన్నో సంవత్సరాలకు నీవే నిజమైన దేవుడు, రక్షకుడు అని గుర్తించే జ్ఞానం ఇచ్చావు. నేను 70 సంవత్సరాలు బ్రతికాను అనుకోండి. 70 సంవత్సరాలలో నేను 30 సంవత్సరాల వయసులో రక్షణ పొందితే నా జీవితం మిగిలిన 40 సంవత్సరాలు దేవుని కొరకే సంపూర్ణంగా సమర్పించాలి, దేవుని కొరకే జీవించాలి. నా హృదయం అంతా దేవుని కొరకే నేను నింపుకొని ఆయన నామాన్ని కనపరచాలి. ఈ కేవలం 40 సంవత్సరాలు నేను బ్రతికే ఈ 40 సంవత్సరాలు నా హృదయాన్ని కృతజ్ఞత నింపుకొని ప్రభుని సేవిస్తూ కనుక ఉంటే ఘోరమైన భయంకరమైనటువంటి ఆ నరక అగ్ని గుండం నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. మన ఊహకు అందనటువంటి నిత్యమైన ఆనందమయ మహిమా లోకంలో మనల్ని ప్రవేశపెడతాడు. ఎంతటి ధన్యకరమైన జీవితం. మనము కేవలం దేవుణ్ణి కృతజ్ఞత కలిగి స్తుతించగలిగితే దానికి అనుబంధమైనటువంటిది ఒకటి ఉంది. పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే దేవుణ్ణి స్తుతించగలరు. పెదవులతో స్తుతించేవారు వారు పరిశుద్ధంగా జీవించడం లేదు. లోకాశలు, శరీర ఇచ్ఛలు, కోరికలు, శరీర మనసు, శరీర స్వభావంతో నింపుకోండి. లోకంతో స్నేహం చేస్తూ ఉన్నవారే అట్టి వారికి వారి హృదయాల్లో దేవునికి చోటు లేదు కనుక వారు కేవలం పెదవులతో అట్టి వారి యందు దేవుడు సంతోషించడు. అట్టి వారి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోకి పడవేయండి, అక్కడ ఏడ్పు పండు కొరుకుంటాయో ఉంటుంది అని తెలియజేస్తారు. తీర్మానం చేసుకున్నాం, ఇక్కడ నుండి లేచి వెళ్ళి ముందు బావా ఇంతకాలం ఈ సత్యాన్ని నెరగక అన్ని ఇచ్చిన నిన్ను
పెదవులతో నేను స్తుతిస్తూ నామకార్థంగా జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాను. ఒకవేళ ఇటువంటి స్థితిలో ప్రభా నేను గతంలోనే ఇటువంటి స్థితిలో జీవిస్తూ కనుక ఉంటే నా శ్వాస మీరు లాగివేసినట్లయితే నేను ఎప్పుడూ పాతాళానికి పోయిండేవాడిని. నన్ను క్షమించయ్యా. ఇంకా నీ కృపను బట్టి నన్ను బ్రతికిస్తున్నావు, ఆయుష్కాలం పొడిగిస్తున్నావు అంటే నాలో మార్పు రావాలని కోరుతున్నావు. నేను వెళ్ళకూడని చోటికి వెళ్ళకూడదని, ఆ నరకాగ్ని కింద కొంత మెండే గుండంలో పడకూడదని నన్ను ప్రేమించి ఈ దినాన్ని నాకు ఆయుష్కాలం పొడిగించావు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇక నుండి నేను ప్రభా నా ప్రాణాత్మ దేహాన్ని సమర్పించి నా గుండెల నిండా, నా మనస్సు నిండా, నా హృదయం నిండా, నా స్వభావం, నా అంతరంగం నిండా నీ ప్రేమతో నేను చేస్తూ వస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలతో నింపుకొని నిత్యము నేను సేవిస్తానయ్యా అని తీర్మానంతో ప్రభుల ముందుకు సాగుదాం. అట్టి ధన్యకరమైన జీవిత కృప మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమమూర్తి, కరుణ కలిగిన మా రక్షక, కృప కలిగినటువంటి యేసయ్య, సకల ఆశీర్వాదముల కారణభూతుడా, సమస్త మంచితనమంతా పంచిస్తున్నటువంటి దేవా, మమ్మల్ని ఇష్టంగా సృష్టించుకున్నవాడా, స్వహస్తాలతో నిర్మించుకున్నవాడా, దేవా మా కోసం ప్రాణం పెట్టిన రక్షక, మహిమాలోకాన్ని మా కోసం సిద్ధపరుస్తున్నవాడా, అపారమైన ప్రేమను బట్టి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇంతటి గొప్ప దేవుడు నిత్యము ప్రభా నా మీద, నా కుటుంబం మీద మీరు నాయన ప్రభా మీ కను దృష్టి ఉంచుతాను అని వాగ్దానం చేసిన దేవుడు, కుటుంబంలో ఏ ఒక్కరైనా కానీ మీకు నాయన బలులు అర్పించేవారు కనుక ఉంటే ఆ వ్యక్తిని బట్టి, ఆ కుటుంబాన్ని నేను నా కను దృష్టితో కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు. దావీదు ఒక్కరిని బట్టి అతని సంతానంలో నుండి ప్రభా ఎల్లప్పుడూ ఒకరికి సింహాసనము స్థిరపరుస్తానన్నటువంటి వాడ, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించు. మేము దేన్నైనా మర్చిపోవచ్చేమో, దేన్నైనా కోల్పోవచ్చేమో, మా సృష్టికర్త అయినా మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచింత గొప్ప రక్షించండి. మహిమ లోకాన్ని మా కొరకే సిద్ధపరుస్తున్నా. యేసుదేవా, మిమ్మల్ని మేమెన్నడూ మరవకూడదు, మిమ్మల్ని స్తుతించటం మేమెన్నడూ కూడా మరవకూడదయ్యా. మేము ఆహారం తీసుకోవటం మానివేయవచ్చేమో, నిద్రించటం మానివేయవచ్చేమో, కానీ మిమ్మల్ని స్తుతించటంలో, మీ నామాన్ని హెచ్చించటంలో మేమెన్నడూ వెనుకంజ వేయకూడదు ప్రభు. అట్టి బలమైన విషయం ప్రతి ఒక్కరి మీద కుమరించండి ప్రార్థిస్తాం. బిడ్డలో తిరిగి రేపటి నుండి ఉద్యోగాలు, విద్యలకు, ప్రయాణాలు వెళుతూ వెళ్ళగాలి మీ సహాయం కొరకే మిమ్మల్ని వేడుకుంటున్నారు. మీ బలిష్టమైన కాపుదల, భద్రత, మరి చేస్తున్న ఉద్యోగాలు, ప్రయాణాలు, పనులు, ప్రయత్నాలు అన్నింటిలోనూ మీ సన్నిధి వాళ్ళు చూడు. ఎక్కడున్నా ఏం చేసినా దేవుడే హృదయంలో నివసించాలి, దేవుడినే ఘనపరచాలి. కృపదాయ చేయమని వేడుకుంటున్నాను. ప్రపంచ క్రైస్తవ సంఘాలన్నింటిలో మీ ఆత్మను పొదిగించి పెండ్లి కుమార్తెగా వధువుగా సిద్ధపరచు. ప్రతి దైవ సేవకుడిని అభిషేకించి దేవుని నామ మహిమాత్మ పెండ్లి కుమార్తెను సిద్ధపరిచే ప్రతినిధులుగా ఉండటానికి అంటే కృపదాయ. ఎంతో మంది జీవితాలు ప్రతిరోజు లక్షల్లో లోకాన్ని విడిచి పాతాళంలో వేయబడే వారికి ఉంటున్నారు. కనికరం చూపండి. ప్రతి ఒక్కరి కొరకు మీరు రక్తం చిందించి మా దేశంలో ఆయన కోట్లాది మందికి సువార్త అందించడానికి, కోట్ల మంది నిజమైన దైవ సేవకులు లేవనెత్తి ప్రపంచమంతా చెదరగొట్టి హైందవ దేశం క్రైస్తవ దేశంగా మార్చడం అద్భుతం జరిగించు. మమ్మల్ని అందరినీ మేము తిరిగి కలుసుకునేంతవరకు ఈ వారమంతా మీ కృప కలిగినటువంటి హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసం సన్నిధిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మనెల్లరకు సదా తోడే ఉండి నడిపించును.